వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ నీల్మరి. మేము పండించుకునే కొంచెం కూరగాయలు ఏమేమి పండించుకుంటున్నాము అనేది నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను. మీరు ఒకసారి కూడా మా తోటను చూసేసేయండి. ప్లస్ నేను ఈరోజు జున్ను చేయబోతున్నాను. అదేనండి, జున్ను పాలతోటి ఒక జున్ను స్వీట్ చేద్దామని అనుకుంటున్నా. జున్ను పాలు కూడా ఆల్రెడీ మాకు బయట ఒక ఆవు ఉంది తెలిసిన వాళ్ళకి ఒక చిన్న బేబీ పుట్టిందనమాట. సో అందుకని వాళ్ళు జున్ను పాలు ఇస్తానన్నారు. సో ఇప్పుడు వెళ్ళి ఆ జున్ను పాలు కూడా పిండుకొని తీసుకొచ్చి నైట్ జున్ను చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఒకసారి అయితే మా తోటను మీరు చూసేసేయండి. మేము ఏమేమి ఫ్లవర్స్ పెట్టుకున్నాము, ఏమేమి కూరగాయలు పెట్టుకున్నాము అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. స్టార్టింగ్ ఇక్కడ 2 సొరకాయ పాదులు పెట్టుకున్నానండి. ఇంకా ఇక్కడ సైడ్ అంతా కూడా గులాబీ చెట్లే పెట్టుకున్నాను. సో మనం పూజకి బయట నుంచి కొనాల్సిన పని లేకుండా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న దొండకాయ పాదు, చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టానండి నేను. అది ఇప్పుడిప్పుడే కొంచెం తీగ పాకుతుంది. సో ఇది నాటు గులాబీ అంటారు కదా, అది పువ్వులు మాత్రం చాలా బాగా పూస్తుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్ రోజ్ పెట్టుకున్నాను. సో నాకు గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం. ఎంతైనా మనం పెంచుకున్న చెట్ల నుంచి తెంపుకున్న పువ్వులతోటి దేవుడికి పూజ చేస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందుకే ఒక సెక్షన్ అంతా కూడా నేను ఇట్లా గులాబీ చెట్లు పువ్వులకు సంబంధించినవి పెట్టుకున్నాను. ఇది చిట్టి గులాబీ అనమాట. చిట్టిగా భలే పూస్తాయి పువ్వులు, అయితే గుత్తులు పూస్తాయి. ఆ గ్యాప్ లేకుండా అక్కడక్కడ మధ్యలో కొంచెం బెండకాయ విత్తనాలు కూడా పెట్టుకున్నాం, అవి కూడా వచ్చినాయి. ఇది ఇంకొక రోజ్, చాలా గుత్తులు పూస్తుందండి. నాటు గులాబీ అంటాం కదా, అది చాలా బాగుంది. ఇది నాకు చాలా ఇష్టం అనమాట. రోజు ఒక ఫ్లవర్ తెంపుకుని పెట్టుకుంటాను. ఇది మందార చెట్టు అనమాట. చాలామంది మా అపార్ట్మెంట్లో వాళ్ళు ఈ పువ్వులు కోసుకొని వెళ్ళి పూజ చేసుకుంటారు. ఇక్కడ సైడ్ ఏమో మిరపకాయ చెట్లు పెట్టుకున్నాము, పచ్చిమిర్చి. సో నారు పోసాము, మాకు ఎన్ని కావాలని మేము ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం. మిగిలిని వదిలేసాము, బయట ఇంకెక్కడైనా పెడదాం ప్లేస్లో అని చెప్పేసి. సో మాకు ఇవి సరిపోతాయి కాబట్టి మేము ఇవి విడిగా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బెండకాయ చెట్లు. ఈ చెట్టు వచ్చేసి దానిమ్మకాయ పువ్వు ఎలా ఉంటుంది అలా పూస్తుందండి. ఈ చెట్టు పేరు తెలీదు. ఒక కొమ్మ తీసుకొచ్చి పెట్టాను, అది మంచిగా చిగురు వచ్చింది. సో పువ్వులు పూసినప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను. ఇదేమో రౌండ్ కర్బూజా, మనం షుగర్ వేసుకుని తింటాం కదా అండి. అవి ఊరికి విత్తనాలు పడేసాను, అవి 4-5 చెట్లు వచ్చేసినాయి. నెక్స్ట్ ఇదంతా కూడా బెండకాయలు చాలా పెట్టామండి. దగ్గర ఒక 50 సీడ్స్ ఏమో పెట్టాము. పెద్ద ఎలుకలు తిరుగుతున్నాయి, చాలా వరకు విత్తనాలన్నీ తవ్వేసింది. సో కొన్నే వచ్చినాయి, మళ్ళీ నేను ఇంకొంచెం సీడ్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం బెండకాయలు మనకి సరిపోదు కాబట్టి, ఫ్రైకైనా పులుసుకైతే ఓకే సరిపోతుంది, మనం ఎక్కువ ఫ్రైలు తింటాం కాబట్టి. చూసారా, చిన్న చెట్టుకి అప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో టబ్లో పాలకూర వేసుకున్నానండి. సో ఇది కూడా బాగా వస్తుంది, పాలకూర పప్పు బాగా అనిపిస్తుంది. నేను ఎక్కువ ఆకుకూరలు ఎక్కువ పప్పులో వేస్తుంటాను. ఇది ఇంకొక గులాబీ చెట్టు, ఆకులన్నీ రాలిపోయినాయి. ఇక్కడ మాత్రం మేము కొంచెం గ్యాప్ ఇచ్చేసి స్వీట్ కార్న్ పెట్టుకున్నామండి. మనకి జూన్ జూలై ఆ టైం వరకు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. మంచిగా వర్షాలు పడుతూ ఉంటాయి, మంచిగా మొక్కజొన్న కోసుకొని కాల్చుకొని తింటే భలే ఉంటుంది కదా. ఇంకా ఇక్కడ సైడ్ ఏమో చిట్టి గులాబీలు పెట్టుకున్నామండి, అవి ఇంకా పూయలేదు. ఇదేమో చిట్టి చామంచి. సో చాలా బాగుంటుంది, ఇవి కూడా గుత్తులు పూస్తాయి. మేము అంతకుముందు ఇక్కడ చిక్కుడుకాయ పాదులు పాకిచ్చామన్నమాట. సో సీజన్ అయిపోయింది కదా అని చెప్పేసి మేము తీసేసాము, వేర్లు పీకేసాము. నెక్స్ట్ ఇంకా ఇది లెమన్ గ్రాస్ పెట్టుకున్నాము. ఎప్పుడన్నా బాగా హెడేక్గా ఉన్నప్పుడు లెమన్ గ్రాస్ టీ తాగితే చాలా రిలీఫ్ అనిపిస్తుంది అని అది పెట్టుకున్నాను. ఇక్కడ ఇంకొక సైడు ఇంకొక గులాబీ పెట్టుకున్నానండి. ఇదేమో మల్లి చెట్టు, డబల్ మల్లి అంటాం కదా, అదనమాట. సో ఇది కూడా ఈ మధ్యనే లాస్ట్ ఇయర్ పెట్టాం కాబట్టి ఈ సంవత్సరం బాగానే పూస్తున్నాయి పువ్వులు. సో స్మెల్ చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది ఇంకొక రకమైన చిక్కుడుకాయ అండి. ఈ చిక్కుడుకాయ చెట్ల మధ్యలో గ్యాప్లో కూడా మేము స్వీట్ కార్న్ పెట్టేశాము. సో చాలా ఉంటే అంటే పొడవుగా పెరుగుతాయి కాబట్టి మనకి డిస్టర్బెన్స్ ఉండదని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టేశాము. ఇది ఇంకొక రకమైన చిక్కుడుకాయ అనమాట. ఇది సంవత్సరం పొడవునా కాస్తుందంట చెప్పారు. సో అందుకని సీడ్స్ పెట్టాము. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఈసారి వండి చెప్తాను. ఇది గోంగూర పెట్టుకున్నాం ఇక్కడ పక్కన. ఇక్కడేమో గంగవాయల కూర అని అంటారు కదా, అవి సీడ్స్ వేసాము. అవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇప్పుడే వాటర్ పట్టేసరికి అవి కొంచెం కిందకి పడిపోయినాయి, మళ్ళీ అవి పైకి లేస్తాయి. ఇక్కడ కూడా కొంచెం స్వీట్ కార్న్ పెట్టేసాం. ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ పెట్టేసామండి మేమైతే.
ఇక్కడ ఒక కరివేపాకు చెట్టు పెట్టుకున్నాము. అది పెరగడమేమో కానీ మేము ఎప్పటికప్పుడు తెంపడమే సరిపోతుంది. ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా పెట్టుకున్నాను, బట్ నేను కింద పెట్టలేదండి, మా ఫ్లాట్లో బాల్కనీలో పెట్టుకున్నాను. అది ఎప్పటికప్పుడు మనకి ఎమర్జెన్సీకి యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఇంకా ఇక్కడ ఒక తమలపాకు చెట్టు పెట్టుకున్నాము. ఇది రెడ్ మందారం. ఇక్కడ కూడా స్వీట్ కార్న్ పెట్టేసుకున్నాము. సో వర్షాలు పడుతుంటే స్వీట్ కార్న్ తింటే బాగుంటుంది కదా కాల్చుకొని. ఇది ఎర్ర మందారం, తమలపాకులు. అందుకే పూజకి తమలపాకులు పువ్వులు బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. నాకు ఏదైనా మన చేతులతో చేస్తే ఆ తృప్తి వేరే ఉంటుంది కదా. ఎమర్జెన్సీకి కరివేపాకు. ఇంకొకటి, శివుడికి ఇష్టమైన చెట్టు ఆకు ఉంది కదా, మారేడు చెట్టు, అదే బిల్వపత్రం అంటారు కదా, ఆ చెట్టు అనమాట ఇది. కార్తీక మాసంలో మనకి బిల్వపత్రం లేనిదే పూజ పూర్తి అవ్వదు కదా. సో కార్తీక మాసం వచ్చిందంటే ఈ చెట్టు మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇక్కడ సైడ్ అంతా కూడా మేము చామంతి పెట్టామండి, చాలా కలర్స్ పెట్టాము. సీజన్ అయిపోయింది ఏమో తెలియదు కానీ పువ్వులు కొంచెం కొంచెం పూస్తున్నాయి. ప్లస్ ఇదే సెక్షన్లో మేము కనకాంబరాలు కూడా పెట్టేసుకున్నాము. ఇంకా బీరకాయ విత్తనాలు కూడా పెట్టాము, అవి ఇంకా రాలేదు. ఆ చిక్కుడుకాయ తీగ ప్లేస్లో పాకిద్దాము అనుకుని పెట్టాము. 2 days అయింది పెట్టి, ఇంకా రాలేదు. ఇదనమాట మా తోట. ఇక్కడేమో వంకాయ నారు, ఒక 4-5 రకాలు వంకాయ నారు, టమాటా నారు ఇవన్నీ పోసాము. ఇప్పుడిప్పుడే విత్తనాలు వస్తున్నాయి. ఆల్రెడీ ఒక కాపు అంతా అయిపోయింది, అన్నీ మొత్తం చెట్లన్నీ పీకేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టాలి అని చెప్పి అన్నీ నారు పోసాను. ఇక్కడ మా అమ్మాయి చూడండి నాకు హెల్ప్ చేస్తుంది, తనే వాటర్ పడుతుందంట. మా చేతుల్లో నుంచి పైప్ తీసుకొని ఆమె తీసుకొని వాటర్ పడుతుంది. పిలుస్తున్నా కానీ పలకట్లేదు, మా అమ్మాయి అంత బిజీ అయిపోయింది. చక్కగా వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తుంది, అంటే నాకే హెల్ప్ చేస్తుంది అనమాట నా కూతురు. నేను ఎక్కువగా ఏమీ కూరగాయలు ఎడాపెడా పెట్టుకోలేదండి. నేను ఏం తింటానో దానికి సరిపడానే పెట్టుకున్నాను. వారంలో 2 days నాన్ వెజ్ వెళ్ళిపోతుంది, ఒకరోజు పప్పు వెళ్ళిపోతుంది, మిగిలిన 4 రోజులు ఈ కూరగాయలు సరిపోతాయి కదా అని ఇలా ప్లాన్ చేసుకున్నాను. సో మన గిన్నె కూడా రెడీ అయిపోయింది. మనం పోయి చక్కగా జున్ను పాలు పెట్టుకోదాం పదండి. అందుకు ఎన్నమాడుతుంది చేతులు. ఇది కూడా మేము అడిగామని చెప్పి పాలు పిండిస్తున్నారనమాట. సో ఫ్రెష్ పాలు, చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అలా పిండుకొని అప్పటికప్పుడు తెచ్చుకుంటే చాలా బాగుంటుంది అని నేను పర్టికులర్గా వెళ్ళి షూట్ చేయడం అనేది జరిగింది. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ మీ నీలిమ రెడ్డి.